వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ రూరల్లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్రియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు ఇవ్వడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా క్రియా ఆర్గనైజేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ సమావేశ మందిరంలో క్రియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ అధ్యక్షులు క్రియా జగన్నాథం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సుమారు గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు 625 మంది విద్యార్థులకు క్రియా ఆర్గనైజేషన్ వారు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం 25 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని, తాను కూడా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రియా ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ రాజు, గాంధీ భవన్ ప్రెసిడెంట్ గాంధీ, సురేంద్రరాజు, ఓకలంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ పేద మరియు బాగా చదువుకుంటున్న విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్ నుంచి 10th పాస్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 650 మందికి ఇచ్చాము. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా పిల్లలు అందుకోవడం అనేది వాళ్ళకి చాలా ఆనందంగా, మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు జగన్నాథ్ గారి ఆధ్వర్యంలో, అలాగే దర్బాబు గారు ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి క్రియ, అంటే ఎవరైతే సింగిల్ పేరెంటో లేకపోతే ఆర్థికంగా చదువుకుని ఉత్సాహం ఉండి మంచి మార్కులు వచ్చి ఆర్థిక పరంగా ముందుకెళ్ళలేకపోతున్న వాళ్ళకి చేయూత ఇస్తున్నటువంటి క్రియాకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీరిద్దరికి ఈ క్రియా ఫౌండేషన్ చేసిన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఈ బాలబాలికి కూడా చెప్తా ఉన్నాను, బాగా చదువుకుంటే ఇప్పటివరకు ఎలా చదువుకున్నారో అలాగే వాళ్ళు ముందు కూడా చదువుకుంటే ఖచ్చితంగా క్రియాయే కాదు, జనసేన కూడా మీ వెనకాల ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ నుంచి నానాజీ ఖచ్చితంగా నేను కూడా మీ వెనకాల ఉంటాను. మీరు బాగా చదువుకుంటే మీ చదువులో మంచి మార్కులు వచ్చిన రోజు ఖచ్చితంగా మమ్మల్ని ప్రోత్సహించాలి. నేను నా స్నేహితులు కూడా కలిసి ఉంటామని చెప్పి ముఖ్యంగా దర్బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒకసారి ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది. ఏదో చేసాము, ఏదో కార్యక్రమం వచ్చి రాజకీయాల్లో తిరిగి అందులోనే దొల్లి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మనసుకు ఒక ప్రశాంతత, తృప్తి, ఆనందం కలుగుతుంది. ఆ ఫీల్ ఇవాళ నాకు కలిగేస్తుంది. క్రియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ పిల్లలను ఆశీస్సులిస్తూ బాగా చదువుకోవాలని చెప్పి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను.